పార్ట్ 2లో అయితే చెప్పాను కదండి, నేను దర్శనంకి అయితే వెళ్తున్నాం అనేసి అని చెప్పి దర్శనం అయితే చేసేసుకున్నాము. నెక్స్ట్ పాత నరసింహస్వామికి వెళ్ళాలనేసి అనుకున్నాము. అక్కడైతే కాసేపు కూర్చున్నాము. పైన కూర్చున్నప్పుడు ఇక్కడ హరే కృష్ణ వాళ్ళంతా వచ్చి భజన చేస్తూ ఉన్నారు. ఆ భజనలో మేము కూడా పార్టిసిపేట్ చేసాము. పక్క నుండి హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ మేము కూడా సేమ్ అలాగే మా పిల్లలు అందరం కలిసి పక్క నుంచి అయితే చేసాము. నేను వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే వీళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాను కాబట్టి వీడియో తీయలేకపోయాను. సో చూడండి, అందరి హరే రామ్ అంటున్నారు. మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, హరే కృష్ణ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి టాటూ వేసుకుంటాము, రింగ్స్ తీసుకుంటాము, రాగి రింగ్స్ అండ్ నల్ల దారాలు ఉంటాయి కదా, అవి తీసుకుంటాను అనేసి మా కోడలు నా కొడుకు ఒకటే అల్లరి. ఇంకా సరేలే పదండి అని చెప్పేసి అని ఇంకా మా కోడలు అయితే అన్నీ వెతకంగా ఒక్కటైతే దొరికిందండి. ఏంటంటే తనకి కృష్ణుడు అంటే చాలా ఇష్టము. సో కృష్ణుడు అయితే వేయించుకుంటుంది. తనైతే చూడండి చూపిస్తుంది, కానీ చాలా బాగా వచ్చింది. ఎంత బాగుందంటే అంత బాగుంది. నెక్స్ట్ మా చిన్నోడు చూస్ చేసుకునే వరకు ఇంత టైం పట్టింది. వాడు వచ్చేసి శివాజీ వేసుకున్నారనమాట. సో అక్క తమ్ముడు లాస్ట్కి ఫైనల్గా అయితే ఇద్దరు వేసుకున్నారు. నా అల్లుడు నా కూతురు వేసుకోమంటే మాత్రం మాకు వద్దు, వాళ్ళు వేసుకొని చిన్నపిల్లలు అనేసి అని వాళ్ళు ఎంతో పెద్దగా అయిపోతున్నంత ఫీల్ అవుతున్నారు. ఇక ఉంటుంది కదండి పిల్లలదంటే ఏదో ఒకటి, ఈ పిల్లలకి ఇష్టం ఉంది కాబట్టి వేసుకున్నారు. చూడండి ఎలా హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ పాత నరసింహ స్వామికి వచ్చి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని అక్కడైతే ఇంకా గాజులు వేసుకుందామని చెప్పేసి గాజు షాప్కి అయితే వచ్చాము. మా వదిన అయితే గాజులు వేస్తుందండి. నా కోసం అయితే మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకో అని చెప్పి అనింది. నేను మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకోలేకపోయాను అనేసి సరే పద వేసుకుందాం అనేసి వేసుకున్నాను. ఇంకా చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే చాలా నచ్చాయి. ఇంకెక్కడ పిల్లలు బొమ్మలు అవి ఇవి చూస్తూ ఉన్నారు. ఇంకా మా అత్తయ్య అనమాట తిని మా వదిన వాళ్ళ మమ్మీ. చూడండి నాకైతే చాలా హ్యాపీ ఫీల్తో ఒక ఫోటో తీసుకున్నాను. చాలా బాగుంది కదా, ఇద్దరం కలిసి ఇంకా చిన్న పిక్ కూడా తీసుకున్నాము. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా బస్ స్టాప్కి వెళ్ళాలని చెప్పేసి టాంగో అయితే మాట్లాడుకున్నాము. బస్సెస్ ఇక్కడ ఉండేది, ఆటోస్ కూడా వెళ్ళమని చెప్పారు. సో టాంగో అయితే మాట్లాడుకున్నాము. మా వదిన ఎక్కాలంటే భయంతో అయితే ఎక్కుతూ ఉంది. సో ఫైనల్గా అయితే నేను కూడా ఎక్కేసాను. ఇంకా స్టార్ట్ అవ్వాలి. దీని పేరు వచ్చేసి గుర్రం పేరు మున్నా అని పిలిస్తే ఎంత బాగా పలుకుతుందో. ఎక్కడికంటే అక్కడ ఇలా టర్న్ అవ్వంటే టర్న్ అవుతుంది, స్లోగా వెళ్ళు అంటే స్లో వెళ్తుంది. ఇప్పుడు స్పీడ్గా వెళ్తుంది చూడండి. మేము చెప్తూ ఉన్నాం అనమాట దానికి. అండ్ ఇంకొచ్చేసి దీని ఏజ్ వచ్చేసి 11 years, బట్ ఇది 40 years వరకు అయితే ఉంటుందంట అండి. బట్ ఇంతమందిని 11 మెంబర్స్ని తీసుకెళ్తుందంట ఈ హార్స్. బట్ మేమైతే ముందు కూర్చున్నామండి. మాకైతే చాలా బాధ అయింది, హార్స్కి ఇంత బరువు వేస్తున్నామా అన్న ఒక ఫీల్ అయితే వచ్చింది. తర్వాత మా అన్నయ్య వచ్చేసి గుర్రం తోక వెంట్రుకలు కావాలని అడిగారు. ఎందు గురించి అంటే ఇది పులిపిరికి కట్టుకోవాలి. ఇదండి నైట్ వ్యూ చూడండి. సో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.